हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ కూడా గోవర్ధన పూజ యొక్క శుభాకాంక్షలు. ఇవాళ మనం ఎంతో వైభవంగా గోవర్ధనగిరిని పూజించుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడు 7 సంవత్సరాల 2 నెలల బాలుడుగా ఉన్నప్పుడు బృందావనంలో ఉన్న ఒక కొండని, గోవర్ధనగిరి అనే కొండని తన ఎడమ చేతి చిటికెన వేలు మీద నిలబెట్టి 7 పగళ్ళు 7 రాత్రులు గోకులం మొత్తాన్ని రక్షించిన ఈ శుభ సందర్భాన్ని గోవర్ధనగిరి పూజగా జరుపుకుంటూ ఉంటాము. ఈ గోవర్ధనగిరి యొక్క చరిత్ర మనం ఇప్పుడు ఆల్రెడీ గత ప్రవచనంలో మనం చర్చించుకున్నాము. ఇప్పుడు అసలు ఈ గోవర్ధనగిరి ఎవరు, అతను ఒక భక్తుడా లేదంటే సాక్షాత్తు కృష్ణుడా అన్న యొక్క సందేహాలను మనం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మీ అందరికీ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఏమిటంటే గోవర్ధనగిరిని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూపంగాను పూజించవచ్చు, మరియు గోవర్ధనగిరిని హరిదాసవర్య ద బెస్ట్ అమాంగ్ ద సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ, కృష్ణుడి యొక్క సేవకులలో అత్యుత్తమమైన సేవకుడు అని కూడా భాగవతం చెప్పి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మనము పూజించవచ్చు. సేమ్ లైక్ శ్రీ చైతన్య మహాప్రభు అండి. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడే, కానీ అతను తన కృష్ణుడి యొక్క భక్తుడి రూపంలో వచ్చి ఆ భక్తిని తను అనుభవించి ప్రపంచానికి కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమను, కృష్ణ సేవను ప్రసాదించాడు. సేమ్ గిరిరాజ్ కూడా అంతే అండి. గిరిరాజ్ కెన్ ఆల్సో బి వర్షిప్డ్ యాజ్ కృష్ణ ఆర్ వర్షిప్డ్ యాజ్ ద బెస్ట్ డివోటీ ఆఫ్ కృష్ణ. సాక్షాత్తు గోవర్ధనగిరియే కృష్ణుడి యొక్క మరొక రూపం అనడానికి మనం ఒక 5 శాస్త్ర నిరూపితమైన ఆధారాలను మనము చర్చించుకుందాము. మీలో ఎవ్వరికి డౌట్ ఉన్నా సరే నేను చెప్పే శాస్త్రంలో ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్ర ఆధారితమైన నిరూపణలండి ఇవన్నీ. కృష్ణుడే గిరిరాజే కృష్ణుడు అనడానికి ఒక 5 సాక్ష్యాలను మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ది వ్యాస భగవానుడు స్కంద పురాణంలో చెప్తున్నాడండి. గోవర్ధనాయశ్చ భగవాన్, భగవంతుడికి మరియు గోవర్ధనగిరికి ఎటువంటి వ్యత్యాసము లేదు అని స్కంద పురాణంలో వ్యాస భగవానుడు క్లారిటీ ఇచ్చాడు. రెండవది, శ్రీకృష్ణుడికి నామకరణం చేసినటువంటి గర్గాచార్య వాళ్ళు గర్గ సంహితలో ఏమనిచ్చారంటే గిరిరాజో హరే రూపం శ్రీ గోవర్ధనగిరి అని చెప్పారండి. హరి యొక్క మరొక రూపమే గిరిరాజ్ గోవర్ధనగిరి. గిరిరాజ్ గోవర్ధనగిరి ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, ఆ శ్రీ మహావిష్ణువు శ్రీహరి యొక్క మరొక రూపము అనని. మూడవది, వ్రజభక్తి విలాసములో నారదుడి యొక్క అంశతో జన్మించినటువంటి నారాయణ భట్టాద్రి ఏమన్నారంటే ఏషః గోవర్ధనో సాక్షాత్ కృష్ణ ఏవన్ అసంశయం. మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు, ఈ గోవర్ధనగిరి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క మరొక రూపము అని చెప్పి నారాయణ భట్టాద్రి గారు తన యొక్క వ్రజభక్తి విలాసములో తను కొనియాడారండి. సరే, ఇప్పుడు దాకా వ్యాసుడు చెప్పాడు, గర్గాచార్య చెప్పారు, తర్వాత నారాయణ భట్టాద్రి చెప్పాడని మనం చర్చించుకుందాం. అసలు సాక్షాత్తు కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? భాగవతము 10వ స్కందము 24వ అధ్యాయము 34-35 శ్లోకాలలో చెప్తున్నాడు కృష్ణుడు. శైలోస్మితి బ్రువన్ భూరి బలిమాదృత అద్వపుహ అనని.
శైలోస్మి అని అంటున్నాడు కృష్ణుడు. అనగా ఈ యొక్క కొండ పర్వతము, ఈ గిరిరాజ్ గోవర్ధనగిరి అనే పర్వతము నేనే, కాబట్టి నన్నే గిరిరాజుడిగా అనుకొని గిరిరాజునే నేనే గిరిరాజుడి యొక్క అవతారం చెంది ఉన్నాను అని అనుకొని నాకు నైవేద్యాలు సమర్పించండి, ఈ పర్వతము నేనే అని శ్రీకృష్ణ భగవానుడు క్లారిటీ ఇచ్చాడు. అదేవిధంగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం తీసుకొని జన్మించినటువంటి శ్రీల చైతన్య మహాప్రభు వాళ్ళు చైతన్య చరితామృతంలో ఏం చెప్తున్నారంటే, ప్రభు కహే ఏయిశిల కృష్ణ కలేవరా అని చెప్పి రఘునాథ గోస్వామికి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఈ శిల సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క శరీరమే అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు అంత్యలీలలో వర్ణిస్తా గోవర్ధనగిరి శిలని రఘునాథదాస గోస్వామికి తను యొక్క కన్నీటితో అభిషేకం ఆచరించి ఆ గిరిరాజశిలని చైతన్య మహాప్రభు రఘునాథ గోస్వామికి ఇచ్చేస్తారండి. ఆ విధముగా కృష్ణుడే గిరిరాజే కృష్ణుడు అని మనము 5 సాక్ష్యాలు చర్చించుకున్నాము. ఓకే, ఇప్పుడు దాకా ఓకే. మరి గిరిరాజ్ని కృష్ణ భక్తుడు అని ఎలా అంటారు అనటానికి గల కారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, సాక్ష్యాలు అనేవి ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ది సనాతన గోస్వామి బృహత్ భాగవతంలో రాశారనమాట. గోవర్ధనో జయతి శైలకులాదిరాజక యత్ గోపికా ప్రియసుత హరిదాసవర్యో అని చెప్పి బృహత్ భాగవతంలో వర్ణించబడినది. సనాతన గోస్వామి ఏమంటున్నారంటే, గోపికల చేత హరిదాసవర్య అని స్తుతింపబడ్డాడు. అంటే బెస్ట్ డివోటీ ఆఫ్ హరి, కృష్ణుడి యొక్క ఎంతో ప్రియమైన ముఖ్యమైన సేవకుడు అని చెప్పి గోపికలు చెప్పారు. శ్రీమతి రాధారాణియే కొనియాడింది వేణుగీతంలో. దానినే సనాతన గోస్వామి వాళ్ళు తన యొక్క బృహత్ భాగవతంలో కూడా రచించారు. రెండవది, రూపగోస్వామి గారు గోవర్ధనగిరిని తాత 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 అని వర్ణించేవాళ్ళు అనమాట. ఓ గోవర్ధన, నువ్వు కృష్ణుడికి ఎంతో ప్రియమైన వాడివి, కృష్ణుడి యొక్క సేవకులలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి, ఎన్నో రకాలుగా కృష్ణుడికి నువ్వు సేవను ఆచరించావు అని చెప్పి రూపగోస్వామి చెప్తున్నారు. మూడవది, రఘునాథ దాస గోస్వామి వాళ్ళు చెప్తున్నారనమాట. గోవర్ధన వాస ప్రార్థనా దశకంలో నిజపతి పుజిదండ అనే ఒక ప్రార్థనా దశకంలో చిట్ట చివరిన 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అతను కూడా హరిదాసవర్య అని చెప్పి సేమ్ రాధారాణి ఏ విధంగా అయితే వర్ణించిందో, సనాతన గోస్వామి ఏ విధంగా అయితే వర్ణించారో, అదేవిధంగా రఘునాథ దాస గోస్వామి కూడా నువ్వు కృష్ణుడి యొక్క సేవకులలో ముఖ్యమైన వాడివి అని వర్ణిస్తున్నాడు అనమాట. నాలుగవది ఎంతో ప్రాముఖ్యమైనది, శ్రీమతి రాధారాణి చెప్పిందనమాట. హంతాయమద్రిరబల హరిదాసవర్య యద్ రామకృష్ణ చరణ స్పర్శాధికార మానం తనోతి సహగో గణయోస్తయోర్యత్ పానీయసూయ వస కందర కందమూలై. ఓ సకులారా, ఈ గోవర్ధనగిరి ఎంతో వైభవంగా విరాజిల్లుతుంది. ఎందుకనగా ఎన్నో రకాలుగా మంచి మంచి కందమూలాలతో, మంచి మంచి ఫలాలతో, మంచి మంచి సెలయేలతో, సువాసన భరితమైన పుష్పాలతో, మంచి చెట్లతో శ్రీకృష్ణుడికి గోపికలకి ఎంతోమందికి సేవను ఆచరించింది. అదేవిధముగా బలరాముడు మరియు అచ్యుతుడి యొక్క పాద స్పర్శ చేత ఈ గిరిరాజ్ గోవర్ధనగిరి పునీతమైనది. అందుకే ఇతను హరిదాసవర్య అని కొనియాడబడుతున్నాడు అని సాక్షాత్తు శ్రీమతి రాధారాణియే వర్ణించిందండి. ఆ విధంగా గిరిరాజుడిని భక్తుడిలాగా కూడా మన యొక్క గౌడీయ వైష్ణవ పరంపరలో చూస్తారు. కాబట్టి గిరిరాజ్ని, గోవర్ధనగిరిని కృష్ణుడి యొక్క భక్తుడిలాగా పూజించవచ్చు, కృష్ణుడిలాగా కూడా పూజించవచ్చండి. గిరిరాజ్ గోవర్ధనగిరిని ఒక భక్తుడిలాగా పూజిస్తేనే కృష్ణుడికి చాలా ఆనందం అండి. ఎందుకంటే గిరిరాజ్ని కృష్ణుడిలాగా పూజించిన దానికన్నా కూడా కృష్ణుడి యొక్క భక్తుడిలాగా పూజిస్తేనే చాలా ఇష్టం స్వామికి. ఎందుకంటే భగవంతుడి కన్నా కూడా తన యొక్క భక్తులు ఎంతో దయామయులు అనమాట. మీరు చూడండి, జగాయి మాత యొక్క ఉద్ధరణ లీలలో కూడా సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క సుదర్శన చక్రంతో జగాయి మాదాయి చేసినటువంటి అపరాధానికి వారిని క్షమించకుండా చంపివేద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ చేతులు ఎంతో అవమానపడి, వాళ్ళ చేతిలో ఎన్నో శిక్షలు అనుభవించినటువంటి నిత్యానంద మహాప్రభు ఏమనుకుంటాడు, లేదు వారిని కాపాడాలి, వారిని ఉద్ధరించాలి, వారిని నేను
రక్షించాలి అనని. ఎట్లా అంటే ఈ విధంగా మనము గిరిరాజ్ గోవర్ధనగిరిని ఒక భక్తుడిలాగా అప్రోచ్ అయినంత వెంటనే భగవంతుడు మనకి ఎంతో కరుణను చూపిస్తాడు. కాబట్టి గిరిరాజ్ గోవర్ధన్కి జై. జగద్గురు శీల ప్రభుపాద్కి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.